ఈరోజు వీడియోలో పర్సంటేజ్ టాపిక్లోని బోనస్ అండ్ కమిషన్ ఇన్ అడ్వాన్స్డ్ సేల్స్ కాన్సెప్ట్ని చూడబోతున్నాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఒక కంపెనీ వాళ్ళ సేల్స్ మ్యాన్స్కి వాళ్ళు చేసిన సేల్స్ పైన 9% కమిషన్ ఇస్తుంది. ఒకవేళ వాళ్ళు 10,000 కన్నా ఎక్కువ సేల్స్ చేసినట్టయితే వాళ్ళకి ఆ చేసిన ఎక్స్ట్రా మనీ పైన 1% బోనస్ అనేది దొరుకుతుంది. సో ఇక్కడ ఒక సేల్స్ మ్యాన్ 15,000 సేల్స్ చేసినట్టయితే అతని టోటల్ ఎర్నింగ్స్ ఎంత అనేది క్వశ్చన్. సేల్స్ మ్యాన్ 15,000 సేల్స్ చేయడం జరిగింది. అతనికి సేల్స్ చేసిన దానిపైన 9% అనేది కమిషన్ దొరుకుతుంది. ఒకవేళ అతను 10,000 కన్నా ఎక్కువ చేస్తే ఆ ఉన్న అమౌంట్ పైన 1% బోనస్ లభిస్తుంది. కాబట్టి మనకి కమిషన్ అనేది 15,000 పైన 9% వస్తుంది, అంటే 1,350. అతనికి ఎక్స్ట్రా బోనస్ అనేది 10,000 కన్నా ఎక్కువ చేస్తే వస్తుంది. కాబట్టి అతను 15,000 చేయడం జరిగింది, అంటే 5,000 ఎక్స్ట్రా చేయడం జరిగింది. ఆ 5,000 పైన అతనికి 1% బోనస్ అనేది వస్తుంది. సో 5,000 పైన 1% అంటే 50 రూపీస్. సో ఇప్పుడు అతని టోటల్ ఎర్నింగ్స్ చూసుకుంటే కమిషన్ అనేది 1,350, బోనస్ అనేది 50, టోటల్గా 1,400 అతనికి టోటల్ ఎర్నింగ్స్ రావడం జరుగుతుంది. మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 15,000 వరకు సేల్స్ చేసినట్టయితే అతనికి 12% కమిషన్ రావడం జరుగుతుంది. ఒకవేళ 15,000 కన్నా ఎక్కువ చేసినట్టయితే అతనికి దానిపైన 3% బోనస్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు అతని టోటల్ మంత్లీ ఎర్నింగ్స్ 2,550 రూపీస్ అయినట్టయితే అతని గ్రాస్ టోటల్ సేల్స్ యొక్క వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ ఇంకో చిన్న పాయింట్, అప్ టు 15,000 అని చెప్పడం జరిగింది. అప్ టు 15,000 అంటే 0 నుండి 15,000 మధ్యలో ఎక్కడన్నా రావచ్చు ఆ వాల్యూ. బట్ అబోవ్ 15,000 అంటే అది ఖచ్చితంగా 15,000 కన్నా ఎక్కువ ఉండాలి. ఫస్ట్ అతనికి 15,000 పైన 12% కమిషన్ రావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి 15,000 కన్నా ఒకవేళ ఎక్కువ చేసినట్టయితే దానిపైన 3% బోనస్ కూడా రావడం జరుగుతుంది. ఇప్పుడు అతని టోటల్ ఎర్నింగ్స్ 2,550 అన్నాడు కాబట్టి అతని గ్రాస్ వాల్యూ సేల్స్ మనం ఫైండ్ చేయాలి. ఫస్ట్ కమిషన్ వాల్యూ ఫైండ్ చేస్తే 15,000 పైన 12% అంటే మనకి 1,800 రావడం జరుగుతుంది. ఇప్పుడు అతని ఎక్స్ట్రా బోనస్ ఫైండ్ చేయడానికి మనం అతని ఎర్నింగ్స్ అయినా 2,550 రూపీస్లోకి వెళ్ళి కమిషన్ 1,800 తీసేయాలి. తీసేస్తే మనకు వచ్చేది అతని బోనస్, అది ఎంత 750. అతను 15,000 కన్నా ఎక్కువ సేల్స్ చేసినట్టయితే ఆ చేసిన ఎక్స్ట్రా అమౌంట్ పైన అతనికి 3% బోనస్ వస్తుందని చెప్పుకున్నాం మనం. సో అలా వచ్చిన బోనసే అతనికి 750 వాల్యూ రావడం జరిగింది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఎంత మనీ చేసిందని చూసుకుంటే 3% ఇంటూ అతను ఎక్స్ట్రా చేసిన సేల్స్ వాల్యూ ఈక్వల్స్ టు అతనికి వచ్చిన బోనస్ అమౌంట్ ఎంత 750. దీన్ని సాల్వ్ చేస్తే అతను ఎక్స్ట్రా చేసిన సేల్స్ మనకి ఎంత వస్తుంది, 25,000 వస్తుంది. సో ఫస్ట్ అతనికి కమిషన్ అనేది 15,000 పైన వచ్చింది. 15,000 ప్లస్ బోనస్ సేల్స్ అనేది 25,000. సో 15,000 ప్లస్ 25,000 టోటల్గా 40,000 సేల్స్ చేసిండు అతను. సేల్స్ ఏజెంట్కి 20,000 వరకు సేల్స్ చేస్తే 5% కమిషన్ వస్తుంది. 20,000 కన్నా ఎక్కువ చేసినట్టయితే 8% కమిషన్ వస్తుంది. ఇప్పుడు ఆ వ్యక్తి కమిషన్ బోనస్ రెండు తీసేసి కంపెనీకి 42,200 ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ ఏం అడుగుతుందంటే ఆ వ్యక్తి చేసిన టోటల్ సేల్స్ ఎంత. ఫస్ట్ కమిషన్ విషయానికి వస్తే అతను 20,000 వరకు చేస్తే 5% కమిషన్ వస్తుంది. 20,000 కన్నా ఎక్కువ చేస్తే 8% కమిషన్ వస్తుంది. మనం ఇప్పుడు సేల్స్ ఎక్స్ అనుకుంటే ఎక్స్లోకి వెళ్ళి కమిషన్ తీసేస్తే మనకి 42,200 వస్తుంది, అంతే కదా. అతను చేసిన సేల్స్లోకి వెళ్ళి కమిషన్ బోనస్ తీసేసి వచ్చిన వాల్యూని అతను కంపెనీకి ఇచ్చిండు, అదెంత 42,200. ఫస్ట్ కమిషన్ రేట్ చూసుకుంటే అతను చేసిన 20,000 సేల్స్ పైన అతనికి 5% కమిషన్ వస్తుంది, అంటే 1,000 రూపీస్. సెకండ్ సేల్స్ చూసుకుంటే ఒకవేళ అతను 20,000 కన్నా ఎక్కువ చేసినట్టయితే దానిపైన 8% అతనికి కమిషన్ రావడం జరుగుతుంది. బట్ 20,000 కన్నా ఎక్కువ ఎంత చేస్తాడో తెలియదు కాబట్టి దాన్ని మనం సేల్స్ కింద ఎక్స్ అనుకొని ఎక్స్ మైనస్ 20,000 ఇంటూ 8% కమిషన్ కాబట్టి 8/100 వేసుకోవాలి. దీన్ని సాల్వ్ చేస్తే ఫస్ట్ కమిషన్ వచ్చేసి 1,000 రూపీస్, సెకండ్ కమిషన్ వచ్చేసి 8x/100 మైనస్ 1,600. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 8x/100 మైనస్ 600 వస్తుంది. ఇది పాయింట్ నెంబర్ 1 అనుకుంటే ఇప్పుడు మనం సేల్స్ ఎంత అనేది ఫైండ్ చేయాలి. సో సేల్స్ మనం ఎక్స్ అనుకుంటే ఎక్స్లోకి వెళ్ళి కమిషన్ తీసేస్తాను కదా, మనకు 42,200 వస్తాను అక్కడ పైన చూసాం. సో సేల్స్ ఎక్స్ అనుకుంటే ఎక్స్ మైనస్ కమిషన్ ఎంత వచ్చింది మనకి 8x/100 మైనస్ 600 ఈక్వల్స్ టు 42,200. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ అనేది 45,217.39 రూపీస్ రావడం జరుగుతుంది. ఇది ఆ పర్సన్ చేసిన టోటల్ సేల్స్. ఒక కంపెనీ వాళ్ళ యొక్క పేఅవుట్ స్ట్రాటజీని మొత్తం చేంజ్ చేసింది. అది ఎలా చేంజ్ చేసిందంటే స్టార్టింగ్లో సేల్స్ మ్యాన్స్కి 9% కమిషన్ ఉండేది వాళ్ళు చేసిన టోటల్ సేల్స్ పైన. ఇప్పుడు కొత్త స్ట్రాటజీలో కంపెనీ ఏం చేసిందంటే వాళ్ళకంటూ ఒక శాలరీని ఫిక్స్ చేసింది, అది 4,000. ఇప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా సంపాదించుకోనికి ఎవరైతే 10,000 కన్నా ఎక్కువ సేల్స్ చేస్తారో వాళ్ళకి ఆ చేసిన దానిపైన 5% కమిషన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పింది. ఇక్కడ సేల్స్ మ్యాన్ రియలైజ్ అయిన విషయం ఏంటంటే కంపెనీ 2 స్ట్రాటజీలు మార్చినప్పటికీ అతనికి స్టార్టింగ్లో ఎంత అమౌంట్ వచ్చేదో ఇప్పుడు కూడా అంతే వస్తుంది శాలరీ.
ఇప్పుడు అతను చేసే టోటల్ సేల్స్ ఎంత అనేది క్వశ్చన్. కంపెనీ యొక్క ఓల్డ్ స్ట్రాటజీ చూసుకుంటే సేల్స్ మెన్స్ ఎంతైతే సేల్స్ చేస్తారో వాటిపైన వాళ్ళకి 9% కమిషన్ వచ్చేది. ఇక్కడ మనం సేల్స్ని ఎక్స్ అనుకుంటే 9% కమిషన్ మనకి 9/100 ఇంటూ ఎక్స్ అవుతుంది. బట్ వాళ్ళు వేసిన కొత్త రూల్ ఏంటంటే శాలరీ అనేది 4,000 ఫిక్స్ చేసారు. ఎవరైతే సేల్స్ మెన్ 10,000 కన్నా ఎక్కువ సేల్స్ చేస్తారో వాళ్ళకి 5% కమిషన్ అన్నారు. సో 10,000 కన్నా ఎక్కువ సేల్స్ చేయాలి కాబట్టి మనం ఎక్స్ మైనస్ 10,000 రాయాలి. ఎందుకంటే 10,000 కన్నా ఎక్కువ కదా సేల్స్, కొత్తగా చేసిన సేల్స్ 10,000 కన్నా ఎక్కువ కాబట్టి మనం ఎక్స్ మైనస్ 10,000 రాయాలి. వీటిపైన వాళ్ళకి 5% ట్యాక్స్ వస్తుంది, అంటే 5/100. ఇప్పుడు మనం కంపెనీ యొక్క న్యూ రూల్ ప్రకారం వాళ్ళ టోటల్ ఎర్నింగ్స్ ఎంత అని చూసుకుంటే 4,000 శాలరీ, వాళ్ళకి 10,000 పైన ఎక్కువ చేసిన సేల్స్కి గాను 5% కమిషన్. సో 4,000 ప్లస్ 5/100 ఇంటూ ఎక్స్ మైనస్ 10,000. మనకి క్వశ్చన్లో ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే సేల్స్మెన్ ఒక పాయింట్ని రియలైజ్ అయ్యిండు. కంపెనీ ఓల్డ్ స్ట్రాటజీ ఎలా ఉందో న్యూ స్ట్రాటజీ కూడా అలా ఉంది. రెండిట్లలో అతనికి ఇన్కమ్ అనేది పెద్దగా ఏం చేంజ్ అవ్వట్లేదు, రెండిట్లలో సేమ్ ఉంటుంది అన్నాడు. కాబట్టి అతనికి ఓల్డ్ స్ట్రాటజీ ప్రకారం ఎంత వచ్చేది 9/100 ఇంటూ ఎక్స్. న్యూ స్ట్రాటజీ ప్రకారం ఎంత వస్తుంది 4,000 ప్లస్ 5/100 ఇంటూ ఎక్స్ మైనస్ 10,000. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ అనేది 87,500 రావడం జరుగుతుంది. అంటే అతను 87,500 సేల్స్ చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ డీలరు వాళ్ళ ఏజెంట్ ఎక్స్ సేల్స్ చేస్తే 10% కమిషన్ ఇస్తా అని చెప్పిండు. ఒకవేళ ఎక్స్ కన్నా ఎక్కువ సేల్స్ చేస్తే 13% కమిషన్ ఇస్తా అని చెప్పాడు. ఇప్పుడు ఆ ఏజెంట్ ఒక మంత్లో 60,000 సేల్స్ చేయడం జరిగింది. అట్లా చేసినందుకు గాను అతనికి టోటల్ ఇన్కమ్ 7,100 రూపీస్ వచ్చింది. ఇప్పుడు డీలర్ ఏం చేసిండంటే ఆ సేల్స్ చేసే వాల్యూ ఎక్స్ ఉంది కదా, దాన్ని 25% పెంచిండు. బట్ కమిషన్ మాత్రం ఏం పెంచలేడు, ఎలాగుందో అలాగే ఉంచిండు. సో ఇప్పుడు ఆ ఏజెంట్ ఎంత సేల్స్ ఎక్స్ట్రా చేయాలి, సో అతని ఇన్కమ్ సేమ్ మళ్ళీ 7,100 రావడానికి. ఇప్పుడు ఆ పైన డాటానంతా ఒక చిన్న డయాగ్రామ్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఇక్కడ డీలర్ ఉన్నాడు, ఆ డీలరు వాళ్ళ ఏజెంట్ ఎక్స్ సేల్స్ చేస్తే 10% కమిషన్ ఇస్తా అన్నాడు. ఒకవేళ ఎక్స్ కన్నా ఎక్కువ సేల్స్ చేస్తే 13% కమిషన్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు వాళ్ళ ఏజెంట్ ఒక పర్టికులర్ మంత్లో 60,000 సేల్స్ చేసిండు. అట్లా చేసినందుకు గాను అతనికి ఇన్కమ్ 7,100 వచ్చింది. సో డీలర్ ఏం చేసిండంటే ఆ ఎక్స్ సేల్స్ ఉన్నాయి కదా వాటిని 25% ఇంక్రీజ్ చేసిండు. అట్లా ఇంక్రీజ్ చేసినప్పటికీ కమిషన్ మాత్రం ఏమి ఇంక్రీజ్ చేయలేడు, దాన్ని 13% ఎలా ఉందో అలాగే ఉంచిండు. సో ఇప్పుడు ఏజెంట్ ఎంత సేల్స్ చేయాలి, సో అతని ఇన్కమ్ మళ్ళీ సేమ్ 7,100 రావడానికి. ఇప్పుడు మనం ఏజెంట్ చేసిన సేల్స్ని ఫైండ్ చేయాలి కాబట్టి ఫస్ట్ అతను ఎక్స్ సేల్స్ చేస్తాడు. సో దానిపైన అతనికి 10% కమిషన్ వస్తుంది కాబట్టి 10/100 ఇంటూ ఎక్స్. తర్వాత అతను 60,000 సేల్స్ చేయడం జరిగింది, అంటే ఎక్స్ట్రా సేల్సే చేసిండు, అవి మనకు 60,000. బట్ మినిమం సేల్స్ ఎంత అనేది మనకు తెలియదు, ఎక్స్ అనేది ఎంత అనేది తెలియదు. కాబట్టి ఈ ఈక్వేషన్ ఎలా అవుతుందంటే 13/100 60,000 మైనస్ ఎక్స్ అయింది. మనం ప్రీవియస్ క్వశ్చన్లో చూసుకుంటే మనకి ఎక్స్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఈ నంబర్ అనేది రైట్ సైడ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ మనకి ఈ ఎక్స్ అనే వాల్యూ తెలుసు, వాళ్ళు చేసిన టోటల్ సేల్స్ వాల్యూ ఎంత అనేది మనకు తెలుసు కాబట్టి ఈ వాల్యూస్ రివర్స్ వస్తాయి. బట్ ఇక్కడ మనకి వాళ్ళ సేల్స్ వాల్యూ తెలియదు కాబట్టి మనం ఈ ఈక్వేషన్ని ఇలా రాసుకోవాలి. 13% కమిషన్ కాబట్టి 13/100 ఇంటూ 60,000 మైనస్ ఎక్స్. ఇప్పుడు అతని ఇన్కమ్ ఎంత 7,100. దీన్ని మనం సింప్లిఫై చేస్తే మనకి ఎక్స్ అనేది 23,333.33 రావడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్స్ వాల్యూని ఆ డీలర్ 25% ఇంక్రీజ్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ ఉన్న 23,333 రూపీస్ని 25% ఇంక్రీజ్ అంటే 125/100. ఇప్పుడు మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 29,166.67. సో ఇప్పుడు ఆ ఏజెంట్ ఎన్ని సేల్స్ చేయాలి, సో అతని ఇన్కమ్ అనేది సేమ్ 7,100 ఉంటుంది. ఫస్ట్ అతను చేసే సేల్స్ బేసిక్ సేల్స్ ఎంత 29,166.67. దానిపైన అతనికి 10% కమిషన్ వస్తుంది, అంటే 10/100. సో నెక్స్ట్ అతనికి 13% కమిషన్ రావాలంటే ఆ 29,000 పైన ఎక్స్ట్రాగా ఎన్ని సేల్స్ చేయాలని చూసుకుంటే మనకి 13/100 ఇంటూ ఎస్ మైనస్ 29,166.67 ఈక్వల్స్ టు అతని ఇన్కమ్ అనేది 7,100 వచ్చేస్తుంది. దీన్ని సాల్వ్ చేస్తే మనకి న్యూ సేల్స్ అనేది 61,346.176 రావడం జరుగుతుంది. అంటే ఓల్డ్ కేసులో అతను 60,000 సేల్స్ చేయాల్సి వస్తే ఇప్పుడు అతను 61,000 సేల్స్ చేయాలి, సేమ్ అదే 7,100 ఎర్న్ చేయడానికి.